నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భూతాపాన్ని తగ్గించడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ను ప్రారంభించిన పీఎం నూతన వ్యవసాయ చట్టాలతో ఒక్క రైతుకు కూడా నష్టం జరగదన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి కొత్త సాగు చట్టాలు అవసరమని స్పష్టీకరణ కొత్త సాగు చట్టాలు వచ్చినప్పటికీ మద్దతు ధర కొనసాగుతోందని మార్కెట్ యార్డులు నడుస్తున్నాయన్న ప్రధాని ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాయని ఆరోపణ నల్గొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీలు మున్సిపాలిటీల అభివృద్ధికి 186 కోట్లు విడుదల చేస్తామని ప్రకటన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న కేసీఆర్ గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని విమర్శ జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పాటుకు సర్వం సిద్ధం రేపు జరగబోయే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సమతుల్య అభివృద్ధి దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2021 ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ సదస్సులో గుయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇఫ్రాన్ అలీ పౌవా న్యూ గునియా ప్రధాని జేమ్స్ మరాపే ఐక్యరాజ్యసమితి సంయుక్త కార్యదర్శి అమీనా జెహ్మద్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు ఈ సదస్సులో ప్రధాని మాట్లాడుతూ భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందన్నారు వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం అత్యంత అవసరమని అన్నారు మానవ మనుగడకు పర్యావరణ సమతుల్యం అవసరమని స్పష్టం చేశారు The road to fighting climate change is through climate justice. At the root of climate justice is the principle of being large-hearted. Climate justice is also about thinking of the bigger and long-term picture. The sad reality is changes in the environment and natural disasters impact the poor the most. Climate justice is inspired by a vision of trusteeship, where growth comes with greater compassion to the poorest. Climate justice also means giving the developing countries enough space to grow. When each and every one of us understands our individual and collective duties, climate justice will be achieved. Friends, India's intent is supported by concrete action, powered by spirited public efforts. We are on track to exceed our commitments and targets from Paris. We committed to reduce emissions intensity of GDP by 33 to 35% from 2005 levels. You will be happy to know that a drop of 24% in the emission intensity has already been achieved. There was a commitment to achieving about 40% cumulative electric power installed capacity from non-fossil fuel based resources, and the share of non-fossil fuel sources in installed capacity of electricity today has grown to 38%. This includes nuclear and large hydro projects. I am delighted to share that we are making
Study progress on our commitment to land degradation neutrality. Renewable energy is picking speed in India. We are well on track to setting up 450 gigawatt of renewable energy generating capacity by 2030. Here, I would like to applaud our private sector and several individuals who are contributing to this. India is also increasing usage of ethanol. Friend, sustainable development is incomplete without equitable access. నూతన వ్యవసాయ చట్టాలతో దేశంలో ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధికి కొత్త సాగు చట్టాలు అవసరమని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలు వచ్చినప్పటికీ మద్దతు ధర కొనసాగుతోందని, మార్కెట్ యార్డులు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ప్రతి పదం 130 కోట్ల భారతీయుల సంకల్పానికి అద్దం పడుతోందని ప్రధాని అన్నారు. క్లిష్ట సమయంలో ఎలా వ్యవహరించాలో దేశం చేసి చూపించిందని కితాబిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై సభలో 15 గంటల పాటు చర్చ జరిగిందని, మహిళా సభ్యులు కూడా చర్చలో పాల్గొనడం అభినందనీయమని ప్రధాని ప్రశంసించారు. आदरणीय सभापति जी, मैं राष्ट्रपति जी के प्रेरक उद्बोधन पर आभार प्रस्ताव की चर्चा में शरीक होने के लिए और राष्ट्रपति जी का धन्यवाद करने के लिए कुछ बातें प्रस्तुत करूंगा। राष्ट्रपति जी का भाषण, ये सारी बातें विस्तार से राष्ट्रपति जी ने अपने अभिभाषण में कही है। उनका एक एक शब्द देशवासियों में एक नया विश्वास पैदा करने वाला है और हर किसी के दिल में देश के लिए कुछ करने की प्रेरणा जगाने वाला है। और इसलिए हम उनका जितना आभार व्यक्त करें उतना कम है। इस सदन में भी 15 घंटे से ज्यादा चर्चा हुई है। इस चर्चा में भाग लेने वाले सभी माननीय सदस्यों का मैं हृदय से आभार व्यक्त करता हूं। मैं विशेष रूप से हमारी महिला सांसदों का आभार व्यक्त करना चाहता हूं, क्योंकि इस चर्चा में उनकी भागीदारी भी ज्यादा थी। उनके तर्क और उनकी सूझबूझ, इसके लिए मैं विशेष रूप से महिला सांसदों का अभिनंदन करता हूं, उनका आभार व्यक्त करता हूं। భారత్ స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకోవడానికి సన్నద్దమవుతోందని అన్నారు. సామాజిక, ఆర్థిక తదితర ఇతర రంగాల్లో అందరము కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. మంచి వాతావరణంలో స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకుందామని పీఎం అన్నారు. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికి దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. దేశంలో అనేక భాషలు, సంస్కృతులు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానమని అన్నారు. आदरणीय अध्यक्ष महोदय, भारत हम उस 100 साल की भारत की आजादी की यात्रा के 25 साल हमारे सामने हैं। उन 25 साल को हम देश को कहां ले जाना है, दुनिया में इस देश की मौजूदगी कहां करनी है, ये संकल्प हर देशवासी के दिल में हो। ये वातावरण बनाने का काम इस परिसर का है, इस पवित्र धरती का है, इस पंचायत का है। पोस्ट कोरोना भी एक नया वर्ल्ड ऑर्डर नजर आ रहा है। पोस्ट कोरोना के बाद दुनिया में एक नया संबंधों का वातावरण शेप लेगा। हमें तय करना है कि हम
वर्ल्ड वॉर के बाद एक मूक दर्शक के रूप में बदलती हुई दुनिया को देखते रहे और अपने आप को कहीं एडजस्ट हो सकते तो करने की कोशिश की। हमारे लिए वो कालखंड भी वैसा ही था। लेकिन आज पोस्ट कोरोना जो नया वर्ल्ड ऑर्डर तैयार होगा, और होना ही है, किस रूप का होगा, कैसा होगा, कौन उसको इनिशिएट करेगा, वो तो वक्त बताएगा। लेकिन दुनिया ने जिस प्रकार से संकट को झेला है, दुनिया इस पर सोचने के लिए मजबूर हुई है और होना है। भारत एक कोने में गुजारा नहीं कर सकता। हम दुनिया में अपनी मजबूती का दावा नहीं कर पाएंगे। नए वर्ल्ड ऑर्डर में भारत को अपनी जगह बनाने के लिए भारत को सशक्त होना पड़ेगा, समर्थ होना पड़ेगा, और उसका रास्ता है आत्मनिर्भर भारत। आज फार्मेसी में हम आत्मनिर्भर हैं, हम दुनिया के कल्याण के काम आते हैं। भारत जितना आत्मनिर्भर बनेगा और जिसकी रगों में सर्वे सुखिनः भवन्तु का मंत्र जड़ा हुआ है, वो जितना सामर्थ्यवान होगा, मानव जात के कल्याण के लिए, विश्व के कल्याण के लिए एक बहुत बड़ी भूमिका अदा कर सकेगा। और इसलिए हमारे लिए आवश्यक है, आज हिंदुस्तान के हर कोने में वोकल फॉर लोकल सुनाई दे रहा है और लोग हाथ लगाते देखते हैं लोकल। यह आत्मगौरव का भाव आत्मनिर्भर भारत के लिए बहुत काम आ रहा है। और मुझे विश्वास है कि हम सबकी सोच, हमारी नीतियां, हमारे निर्णय भारत को आत्मनिर्भर बनाने के लिए जो भी आवश्यक बदलाव हो, उस बदलाव की ओर होने चाहिए। ये मेरा मत है। రైతులకు లబ్ధి చేకూర్చేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి సంస్కరణలు దోహదం చేస్తాయన్నారు. సాగు చట్టాల్లో ప్రతి అంశంపై వివరంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల ఉత్పత్తులను త్వరితగతిన రవాణా చేయడానికి కిసాన్ రైళ్లు ప్రవేశపెట్టామన్నారు. పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి పెద్ద సంఖ్యలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈనా మార్కెట్ విధానం ద్వారా రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవచ్చన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, హుజూర్నగర్, దేవరకొండ ప్రాంతాల్లోని చిట్ట చివరి పొలాలకు కూడా సాగునీరు అందించడానికి చేపట్టిన 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. నెల్లికల్లు ఎత్తిపోతలతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలకు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్నగర్, సాగర్, దేవరకొండ పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందనుంది. యాదాద్రి జిల్లాలోని గంతమల్ల, బస్వాపూర్ గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సుమారు 2,396 కోట్ల రూపాయల వ్యయంతో 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలు ప్రాజెక్టుల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రసంగించారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాల నీటి మట్టం పెరిగిందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ ఎండలో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలకు అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లాలో సర్పంచ్లు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి మండలానికి 30 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి 5 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా విడుదల చేస్తామని తెలిపారు. మొత్తంగా 186 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని, త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ముందు 4 మాటలు మంచి చెప్తే మీరు చల్లబడతారు. ఎండ ఉన్నా కూడా మిమ్మల్ని ముందుగా చల్లబడగొట్టాలి. ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఏదో చేతులు ఊపుకోవడం కాకుండా ఏదో మీకు కొంత కానుక ఇవ్వాలి. ఆ కానుకలో భాగంగా నల్లగొండ జిల్లా 844 గ్రామ పంచాయతీలని మొత్తం ఈ జిల్లాలో, ఇప్పుడున్న జిల్లాలో, ప్రస్తుత నల్గొండ జిల్లాలో
844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను గతంలో సూర్యాపేటలో, భువనగిరిలో అన్ని గ్రామ పంచాయతీల డబ్బులు ఇచ్చినా కానీ నల్గొండ జిల్లాలో ఇవ్వలేదు. నా పర్యటన సందర్భంగా గౌరవ సర్పంచులందరికీ నేను మంచి శుభవార్త చెప్తా ఉన్నా. మీరందరూ బాగా పనిచేస్తా ఉన్నారు, చెట్లు పెంచుతా ఉన్నారు, గ్రామాలు పరిశుభ్రంగా పెడతా ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి మీరు ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నల్లగొండ జిల్లాలో 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మండల కేంద్రాలకి ప్రతి మండల కేంద్రానికి అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా. 8 మున్సిపాలిటీలు జిల్లాలో ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రం మా యొక్క భూపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది. నేను అక్కడికి వస్తా అని చెప్పినా కానీ రాలేకపోయినా కరోనా వల్ల. కరోనా చాలా దెబ్బ కొట్టింది. చాలా జిల్లా కేంద్రం ప్రధానమైన మున్సిపాలిటీ వెనుకబడి ఉంది. దాని ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ జిల్లాలో. ఆ మున్సిపాలిటీ కూడా బాగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. భాస్కరరావు ఎమ్మెల్యే గారు పదే అడుగుతా ఉన్నారు. మిర్యాలగూడ కూడా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తా ఉన్నాను. దాంతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కలిపితే 186 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. ఈ జీవో రేపే విడుదల చేస్తాం. డబ్బులు మీకు సకాలంలో అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. అన్నదాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని అన్నారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ చేసినటువంటి ఒక్కొక్క కార్యక్రమం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? మీరందరూ ఇంటికి పోయిన తర్వాత, మీ గ్రామాలకు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి. నేను చెప్పే మాట నిజమా అబద్ధమా మీరు మాట్లాడాలి. కళ్యాణ లక్ష్మి ఎవడన్నా ఇస్తాడా ఈ దేశంలో? ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? అనుకున్నామా ఇస్తారని? ఎక్కడ కూడా ఇయ్యరు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు సమస్య కావద్దని నాకు నేనుగా ఆలోచించి ఇలా 1 లక్ష వైద్యులకు డబ్బులు కళ్యాణ లక్ష్మి ఇచ్చేది ఒక యూనిక్ పథకం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనకబడిపోయిందని విమర్శించారు. ఇక్కడ నాయకులంతా చేయి మీద కూర్చున్నారు. మీ అందరి బాధ్యత. నేను మాట ఇచ్చినా మీరు పూర్తి చేయాలి. ఒక మాట నల్గొండ ప్రజానికాన్ని నేను చెప్తా ఉన్నా. ఈ లిఫ్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అందించకపోతే వచ్చే ఎలక్షన్లో ఓట్లు అడగము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసుకుందాం ఆ ఛాలెంజ్. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. చేద్దామా? చేతులు లేవటాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం సభ్యుల సంఖ్య 150 కాగా లింగోజిగూడ డివిజన్ అభ్యర్థి మృతితో 149 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 44 కలిపి 193కి గాను కోరం 97 మంది హాజరైతేనే ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. నూతన పాలక మండలి సమావేశం, ఎన్నిక ప్రక్రియ, అనుసరించాల్సిన విధానాలను బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ఆయా రాజకీయ పక్షాల నేతలకు వివరించారు. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థులను నిలబెడతామన్నారు. మేయర్ ఎన్నికలో గెలుపోటములతో సంబంధం లేదని రామచంద్రరావు తెలిపారు. కాగా జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థికపరమైన పలు నిర్ణయాలను తీసుకున్నారు. అసోంలో నష్టాలతో నడుస్తున్న బ్రహ్మపుత్ర వ్యాలీకి ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించారు.
బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కు 100 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎరువుల కర్మాగారం గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ఎరువుల కర్మాగారాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఓడరేవుల్లో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020ను ఈ రోజు రాజ్యసభ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి కల్పన, వాణిజ్య విమాన సేవల పునరుద్దరణ తదితర అంశాలపై కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం, ప్రైవేటు ఓడరేవుల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడంతో పాటు సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2022ను షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడరేవుల సెక్టార్లో గణనీయ మార్పులను ఈ బిల్లు నిర్దేశిస్తుందని తెలిపారు. Sir, I rise to move that the Major Port Authority Bill 2020 to provide for regulations, operations and planning for the major port in India and to vest the administration, control and management of such a ports upon the boards of major port authorities and for matters concerned thereon incidental thereto as passed by the Lok Sabha be taken into the consideration. బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ శక్తి సిన్హా గోహిల్, బీజేపీ నుంచి మాజీ మంత్రి సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 27 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దేశంలో అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది, సంఘటిత రంగంలో 10 కోట్ల మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా 1 కోటి మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిలో చాలా మంది వెనక్కు వచ్చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. देश की समस्या को ध्यान में रखते हुए अच्छा सुझाव दिया है और सरकार भी और हमारे प्रधानमंत्री जी भी इस ओर बहुत चिंतित हैं कि कैसे ग्रामीण क्षेत्र में रोजगार के अवसर बढ़ाए जाएं और रोजगार सृजन के लिए हम लोगों ने बहुत सी योजनाएं प्रारंभ की हुई हैं और उसके हिसाब से हम लोग काम भी कर रहे हैं कि इस दौर में वैश्विक महामारी के बाद भी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में सरकार ने आत्मनिर्भर भारत पैकेज की जो घोषणा की थी उसके अंतर्गत करीब 27 लाख करोड़ की प्रत्यक्ष अप्रत्यक्ष सहयोग दिया गया था। और मैं यहाँ पर ये बताना चाहूँगा कि खास तौर से प्रधानमंत्री मुद्रा योजना जो स्वरोजगार की दिशा में एक बहुत प्रोत्साहन का कदम है, 10 लाख रुपए से अधिक की कोलेटरल फ्री लोन देने की बात है। इस योजना के अंतर्गत 2015-16 से लेकर अब तक 24.48 करोड़ खातों में करीब 12 लाख करोड़ रुपए का ऋण दिया गया है। सही है कि हमारे देश में संगठित और असंगठित क्षेत्र के मजदूरों में असंगठित क्षेत्र की संख्या हम बताते हैं 40 करोड़ के आसपास है और संगठित 10 करोड़ के आसपास है। तो इसको एक योजनाओं के माध्यम से हम परिवर्तन करने का काम कर रहे हैं और मैं आपके माध्यम से बताना चाहूंगा कि कोविड के वर्ष को भी हमने एक पॉजिटिव दिशा में लेने का काम किया और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में पहली बार ऐसा हुआ है कि असंगठित क्षेत्र से संगठित क्षेत्र में इस 2020-21 वर्ष में लोग स्थानांतरित हुए हैं। राइट जी। వైరస్ తీవ్రతను బట్టి దేశంలో విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కొన్ని విమాన సంస్థలు 100% పునరుద్ధరించాలని కోరుతుండగా మరికొన్ని నెమ్మదిగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా వైరస్ తీవ్రతను బట్టి విమాన సేవల 100% పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అటు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఎజెండాలోని అంశాలను చేపట్టారు. ముందుగా మంత్రులు సమర్పించాల్సిన పత్రాలను సభకు సమర్పించారు. వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయి సంఘ నివేదికలను ఆయా కమిటీలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న సభ్యులు సమర్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది.
కరోనా సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి రెడ్ జోన్ ఏరియాలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిన మారతమ్మ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 29 వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన సభలో ది రియల్ హీరోస్ పేరుతో పలువురు మహిళలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. అందులో మన రాష్ట్రం నుండి 3 మహిళలకు ఈ అవార్డు దక్కాయి. అందులో మారతమ్మ ఒకరు. సూర్యాపేట పట్టణం మార్కెట్ ఏరియాలో ఒకేసారి కమ్యూనిటీ స్ప్రెడ్ కారణంగా 80 మందికి కరోనా సోకింది. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అలాంటి సమయంలో కరోనాకు భయపడకుండా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కంటోన్మెంట్ ఏరియాలో మారతమ్మ పనిచేసింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 10 సంవత్సరాల నుండి కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తోంది. మారతమ్మ సేవలను సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ అభినందించారు. భయపడాలి అని చెప్పారు. మా సార్లు చెప్పిన విధంగా నేను అదే మనసులో పెట్టుకొని నా కుటుంబం కొరకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా నేను డ్యూటీ చేసినందుకు మా సార్లు నన్ను గుర్తించి సూర్యాపేటలో అతి తక్కువ మందికి తెలిసిన నేను రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి జాతీయ అవార్డు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఎవరైతే ఈ కోవిడ్ వారియర్లో పనిచేసింటారో వాళ్ళని సెలెక్ట్ చేసి పంపమని కోరడం జరిగింది. మారతమ్మ కొడుకు అజయ్ మాట్లాడుతూ కరోనా సమయంలో చుట్టుప్రక్కల వారి నుండి చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. అమ్మ సేవల్ని గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నేషనల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈమెను మొన్న 31వ తారీఖు సన్మానించడం జరిగింది. దీనికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అక్కడ పనిచేస్తున్న మారతమ్మ కోవిడ్కి కూడా భయపడకుండా ప్రజలకు సేవలు అందిస్తూ కోవిడ్ను జయించింది. తను మారతమ్మ తన ఉద్యోగంలో ఇంతవరకు కూడా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా వాళ్ళ ప్రాణాలను కూడా తెగించి ప్రజల్ని కాపాడుకోవటానికి అమోఘమైన సేవలు అందించారు. ఈరోజు కోవిడ్ని జయించగలిగినాం. ఆ కోవిడ్ని జయించిన దశలోనే ఈరోజు మారతమ్మకు ఈ అవార్డు రావడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మా అమ్మగారికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో కోవిడ్ వారియర్గా అవార్డు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అమ్మ మా కోసం కోవిడ్-19లో కూడా చాలా కష్టపడింది. రెడ్ జోన్ ఏరియాలలో కూడా వర్క్ చేసింది. మీ మమ్మీ ఇలా రెడ్ జోన్లో వర్క్ చేస్తుంది, మీరు అట్లా రాకూడదు, తిరగకూడదు, మరి మీకు కూడా కరోనా వస్తుందేమో అని. దానివల్ల మేము ఎంతో బాధపడ్డాం. కానీ ఈ అవార్డు మాకు ఆ బాధ మొత్తం తొలగించి చాలా సంతోషపడేలా చేసింది. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లి భావితరాలకు తెలియచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి సందర్భంగా పోస్టల్ శాఖ హైదరాబాద్లోని సిపిఎంజీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ స్మారక తపాలా బిళ్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది కోసం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఎన్నో నియమాలను, నిబంధనలను తెలియజెప్పారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో జరగనన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయని, గిరిజనుల ఆత్మ గౌరవం పెంపొందించేలా కృషి జరుగుతోందన్నారు. వాస్తవాలు సమాచారం చెప్పగలిగిందంటే వాట్సాప్లని, టెలిఫోన్లని అనేకం వచ్చినా పోస్టల్ డిపార్ట్మెంట్ ఏమీ తెలియని రోజు ఆఖరి మనిషి వరకు వెళ్ళగలిగింది అంటే కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్. మహారాజ్ యొక్క ఆదర్శాలు, ఆ రోజే వారు జాతి ఎట్లుండాలి, ప్రజలు ఎంత ఆదర్శవంతంగా ఉండాలి, యువత చెడిపోకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైన వాళ్లకు రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు అని అంటే వారికి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కొంత పోలిక ఉందని నేను భావిస్తాను. వారి గౌరవ సూచకంగా ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిరుధాన్యాలు, పప్పు దినుసులే ఆరోగ్యానికి మంచిదన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తూ రైతులు పప్పు దినుసులు, చిరుధాన్యాలు పండించాలన్నారు. కరోనా వైరస్ మూలంగా గ్రామీణ జీవనం, ఆహార అలవాట్లు గుర్తుకొచ్చాయన్నారు. పప్పు ధాన్యాల మద్దతు ధర క్వింటాల్కు 6,000 రూపాయలు కానీ మద్దతు ధరను మించి 7,000 పైచిలుకు ధర మార్కెట్లో పలుకుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికైతే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూతాపాన్ని తగ్గించడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్బోధ. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ను ప్రారంభించిన పీఎం. నూతన వ్యవసాయ చట్టాలతో ఒక్క రైతుకు కూడా నష్టం జరగదన్న ప్రధాని నరేంద్ర మోదీ. దేశ అభివృద్ధికి కొత్త సాగు చట్టాలు అవసరమని స్పష్టీకరణ. కొత్త సాగు చట్టాలు వచ్చినప్పటికీ మద్దతు ధర కొనసాగుతోందని, మార్కెట్ యార్డులు నడుస్తున్నాయన్న ప్రధాని. ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగానే నిరసన వ్యక్తం చేస్తున్నాయని ఆరోపణ. నల్గొండ జిల్లాలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి 186 కోట్లు విడుదల చేస్తామని ప్రకటన. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న కేసీఆర్. గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని విమర్శ. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పాటుకు సర్వం సిద్ధం. రేపు జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.